ఆల్రైట్, ఫస్ట్ రౌండ్ లో అదిరిపోయి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మాల్ రెడీగా ఉన్నారు. అండ్ మనతో పాటు ఒక సెలబ్రిటీ గెస్ట్ కూడా ఉన్నారు. శివంగి సీరియల్ మధ్యాహ్నం 2 గంటలకు వస్తుంది మన సన్ జెమినీలో. సో మీరు అందరూ బాగా చూస్తున్నారు, చెప్పాల్సిన అవసరం లేదు. సో లోహిత ఎలా ఉన్నారు? I'm good. What about you? నేను కూడా చాలా బాగున్నా. హీరో హీరోయిన్ ఎలా ఉన్నారు? వాళ్ళు బానే ఉంటారు. హీరో అడిగానని చెప్పక్కర్లేదు కానీ హీరోయిన్ మాత్రం అడిగానని చెప్ప. చలో, ఏంటి నవ్య గారు చెప్పండి సార్. ఏంటి సంగతులు, అంతా బానే ఉందా? బాగున్నాం. మీరు చెప్పినట్టే వింటున్నాడా? బావ ఏమైనా తేడా వచ్చిందా? తేడా ఏం లేదండి. ఫస్ట్ నుంచి అసలు పెళ్ళే నెక్స్ట్ నుంచి అదే మాట మీద నిలబడ్డాడు. నిలబెట్టారు మీరు. పెట్టాను. అది సూపర్. సరే, ఇప్పుడు బావ ఏం చేస్తారు? బిజినెస్ అండి. ఏం బిజినెస్? టాయ్స్ బిజినెస్. ఆయన టాయ్స్ బిజినెస్ చేస్తే అంతకంటే అదిరిపోయే బిజినెస్ మనం చేద్దాం ఇప్పుడు. ఓకే. ఒక సిస్టర్ వెనకాల ఒక బ్రదర్ ఒక విలను ఉంటే బిజినెస్ అవదా ఏంటి? ఖచ్చితంగా అంతే. ఈ మధ్యలో విలన్ ఎందుకు రా. సో ఎన్ని సంవత్సరాలు అయింది ఘోరం జరిగి? 8 ప్రేమ అనే ఘోరం. 8 years. ఓకే, ఏమని పిలుస్తారు మిమ్మల్ని? పొట్టి అంటారు. పొట్టి. ఆయన పొడుగుంటారా? ఆయన కూడా అంతే ఉంటారా? పొడిగే ఉంటారు. మీరు ఆయన ఏమని పిలుస్తారు? ఏమండి అంటాను. కోపంలో? కోపంలే ఏయ్ అంటాను. ఏయ్. ప్రేమగా? ఓయ్. ఓ ఏయ్ ఓయ్ అయ్యి అన్ని ఆడే. బావకి ధీటుగా మనం ఒక బిజినెస్ చేద్దాం. ఓకే. మీరేం అమ్ముతారు అంటే పంచదార పూరీలు అమ్ముదాం మనం. ఓకే. ఓకే. సో ఇప్పుడు పంచదార పూరీలమ్మా, పంచదార పూరి అనగండి. మనం బుట్ట పట్టుకొని పంచదార పూరీలే, పంచదార పూరీలే. చూసారు, ఇలా కాదు, మనం డిఫరెంట్ గా అమ్ముదాం. అసలు మీకు పంచదార పూరీలు లేవా అందాం. వాళ్ళు లేవు అంటారా? ఇప్పుడు కొనండి. ఎలా ఉంది మా? చాలా బాగుందా? ఏది మీరు ఒకసారి అనండి, పంచదార పూరీలు లేవా మీకు? నీకు పంచదార పూరీలు లేవా? అది ఇలా అమ్మితే బాగుంటారు. వేసుకోండి మీరు. మీకు పంచదార పూరీలు లేవా? లేవన్నారు ఇంక అమ్మాయి. పంచదార పూరీలు, పంచదార పూరీలు, పంచదార పూరీలు, పంచదార పూరీలు, పంచదార పూరీలు. ఒక పూరి 100. ఒక్క పూరి 100. 2 కొంటే 150. 2 కొంటే 150. అంతా నేను చెప్పినట్టు ఉంటుంది. నువ్వు అమ్ము ఇప్పుడు. పంచదార పూరీలు, పంచదార పూరీలు, పంచదార పూరీలు. మన మీద కాంపిటీషన్ గా 100కి 4 ఎత్తుందంట. అయితే మనం 100కి 5 ఇద్దాం. రెడీ? ఏంటంటే అందరూ పంచదార పూరీలు బిజినెస్ పెడతారా? అయినా మా పంచదార పూరీలు చాలా తీగా ఉంటాయి. మేము డబల్ పంచదార వేస్తాం. మేము ఆయిల్ లేకుండా పూరీలు చేస్తాం. ఆయిల్ లేకుండా పూరి అవుతలేదో ఇప్పుడు. ఏం పర్లేదు, పాన్ మీద కాల్ చేయొచ్చు. కాల్ చేసి ఆయిల్ లేదన్నాం. రెడీ? కమాన్, నువ్వు అమ్ము. పంచదార పూరీలు, పంచదార పూరీలు, పంచదార పూరీలు. 2 మాత్రం 100 రూపాయలు మాత్రమే. పంచదార పూరీలు. అసలు మీ వాయిస్ పంచదార పూరీలు అమ్మడానికి భలే సెట్ అయింది తెలుసా? శ్రీకాంత్ బాబు గారికి తెలియలేదేమో. సరే, ఒక టంగ్ ట్విస్టర్ అర్థం జాగ్రత్తగా విని ధనదని చెప్పేసి. దబిడి దిబిడి దాల్చిన చెక్క పొడి, దంచే కొద్దీ మెత్తపడి, దాకలో వండుదాం నాటుకోడి, చల్లడం మర్చిపోక ధనియాల పొడి. దబిడి దిబిడి దాల్చిన చెక్క పొడి, దంచే కొద్దీ మెత్తబడి, దంచే కొద్దీ మెత్తబడి, దాకలో వండుదాం నాటుకోడి, దాకలో వండుదాం నాటుకోడి, చల్లడం మర్చిపోక ధనియాల పొడి. చల్లడం మర్చిపోకు ధనియాల పొడి. ఒకసారి లోహిత గారు ట్రై చేస్తారు. ట్రై చేయండి. దబిడి దిబిడి దాల్చిన చెక్క పొడి, దబిడి దిబిడి దాల్చిన చెక్క పొడి, దంచే కొద్దీ మెత్తబడి, దంచే కొద్దీ మెత్తబడి, దాకలో వండుదాం నాటుకోడి, దాకలో వండుదాం నాటుకోడి, చల్లడం మర్చిపోక ధనియాల పొడి. చల్లడం మర్చిపోకు ధనియాల పొడి. కలిపి చెప్పండి. దబిడి దిబిడి కొడదాం. దబిడి దిబిడి దాల్చిన చెక్క పొడి, దంచి కొడుదాం. సారీ, దంచే కొద్ది మెత్తపడి, దాడలో వండుదాం నాటుకోడి. దాడా? మీ ఊళ్ళో దాడా అంటారా? గిన్నె వండే గిన్నె దాడా అంటారా? ఏమంటారు? దాకలో వండుదాం నాటుకోడి, దంచి దంచి ధనియాల పొడి. దంచి దాని పని అయిపోయింది. రెడీ సిస్టర్, కమాన్ ఫాస్ట్ గా ఒక్కసారి చెప్పండి చాలు. దబిడి దిబిడి కొడదాం. కూల్ బేబీ కూల్. శ్రీకాంత్ బాబా ఎలా తట్టుకుంటున్నావో ఈ దబిడి దిబిడి దెబ్బలు నాకు అర్థం కావట్లేదు. దబిడి దిబిడి దాల్చిన చెక్క పొడి, దబిడి దిబిడి దాల్చిన చెక్క పొడి, దంచి కొడదాం ధనియాల పొడి. కొట్టడంలోనే ఉంది మా సిస్టర్. దబిడి దిబిడి కొడదాం, దంచి కొడదాం. ఏం పేరు? వాసవి. వాసవి గారే. ఏమని పిలుస్తారు బావగారే?
వాసవి అని. వాసవి ఎందుకు ఊరుకుంటున్నావు? అందరూ ముద్దుగా నిక్నేములు పెట్టి బంగారం, డార్లింగ్, బుజ్జి, బేబీ, పప్పి ఇలా పిలిపించుకుంటున్నారు అందరు వైఫ్లు. అయిపోయింది ఆ స్టేజ్. 22 years అవుతుంది. 22 years అంటే అప్పట్లో బాగా బేబీయా, బుజ్జియా, డార్లింగా? డార్లింగ్. డార్లింగ్ అంట. ఏమంటావు డార్లింగ్ గారు? 22 years బ్యాక్ డార్లింగ్ అని పిలిచారంటే ఇప్పుడు ఏం పిలుస్తున్నారు? ఇప్పుడు డార్లింగ్. అంతే. బావగారి పేరేంటి? వేణు. ఇదిగో వేణు, వార్నింగ్ ఏడు తిరిగి. ఇదిగో వేణు. ఏంటి డార్లింగ్ అని మానేసావు? డార్లింగ్ అని మానేసావు ఎందుకు? పిలు రేపటి నుంచి. నువ్వేం పిలుస్తావు బావగారిని? నేను ఏమండి అని పిలవను, ఏమని పిలవను, వేణు అని పిలుస్తా. వేణు అంతే. ఒరే వేణు అంటావా? లేదు, వేణు అని ప్రేమగా. పిలుస్తా. ప్రేమగా ఏమండి అని పిలుస్తా. ప్రేమగా హస్బెండ్ పిలవచ్చు ఒరే వేణు అని. పిలవనండి. ఇప్పుడు పిలుద్దాం. కోపం వచ్చినప్పుడు పిలుస్తా. కోపం వచ్చినప్పుడు ఏమని పిలుస్తావు? ఒరే వేణు. ఏం చేస్తారు బావగారు? షాప్. ఏం షాపు? కిరాణం. అవును, బావగారు షాప్ కి ఎక్కువ లేడీస్ వస్తారంటే ఏంటి? వస్తారు. ఎందుకు? అన్ని ఐటమ్స్ పెడతాం కాబట్టి. అంతేనా? అసలు జెంట్సే రారంట అబ్బా. జెంట్స్ వస్తే ఆయన సామాన్లు చూసారా? అలా ఉంటుంది ఆడవాళ్ళకి మగవాళ్ళ మీద నమ్మకం. మీకుంటుందా చెప్పండి. నమ్మకం ఉందా మా సిస్టర్ కి? అక్కడ 4 సీసీ కెమెరాలు పెట్టింది. ఇంకేంటి నమ్మకం షాప్ ముందు? అవును అవును సార్. మిరపకాయ బజ్జీలు అమ్ముదాం మనం. ఓకే సార్. ఓకే రెడీ. వేసుకో మిరపకాయ బజ్జీలు. మిరపకాయ బజ్జీలే, మిరపకాయ బజ్జీలే. వర్షాకాలంలో బాగా సేల్ అవుతాయి. అవును సార్. రెడీ. రండమ్మా రండి. రండమ్మా రండి. మిరపకాయ బజ్జీలే, మిరపకాయ బజ్జీలే. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అబ్బా, ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఏమన్నా వాయిస్ సెట్ అయిందా? అసలు ఇలా తయారయ్యి ఇక్కడో రింగు, ఇక్కడో రింగు, ఇక్కడో రింగు పెట్టుకొని మిరపకాయ బజ్జీలే. బిజినెస్ బాగా అవుతుంది. అవును, చాలా సూపర్. అసలు మా సిస్టర్ ని నమ్ముకుంటే నేను నెలకు 4 కోట్లు కదా 10 కోట్లు సంపాదించచ్చు. ఏది వేసుకో. మిరపకాయ బజ్జీలే రండమ్మా రండి. 10కి 10. రండమ్మా రండి. మిరపకాయ బజ్జీలే, మిరపకాయ బజ్జీలే. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలా అమ్మరు కదా. సరే, దీన్ని ఇప్పుడు మనం నీ దగ్గర లేవా అని తెలుసుకొని అమ్ముదాం. ఓకే సార్. ఓకే. సో మన గెస్ట్ వచ్చారు కదా, వాడుకోవాలి కదా. నీకు మిరపకాయ బజ్జీలు లేవా అని మీరు అడగండి. ఓకే. నీకు మిరపకాయ బజ్జీలు లేవా? లేవన్నాడే. ఇప్పుడు అమ్ముదాం మనం. వేసుకో మరి. మిరపకాయ బజ్జీలే, మిరపకాయ బజ్జీలే. 100కి 10, 100కి 10. 100కి 10 బజ్జీలా? అంటే ఒకటి 10 రూపాయలు. అలా అన్యాయంగా అమ్మారు కాబట్టి వంటి నిండా ఇంత నగలేసుకొచ్చారు. అవును, ఇది కూడా కరెక్ట్. ఇది కూడా కరెక్ట్. కాదు, ఒరిజినల్ గోల్డ్ వేసుకుంటే 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పాలి. 1 గ్రామ్ గోల్డ్ వేసుకుంటే ఒరిజినల్ గోల్డ్ అని చెప్పాలి. ఓకే. ఇప్పుడు నేను 1 గ్రామ్ గోల్డ్ వేసుకున్నా సార్, ఇది ఒరిజినల్.